విజయలక్ష్మి కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఈరోజు అయితే మేము కాటేరమ్మ దేవస్థానానికి అయితే వచ్చేసాము. ఇదైతే 3వ వారం అన్నమాట. ఫస్ట్ వారం తీసిన వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా. బెంగళూరులో కోటె దగ్గరలో కంబళీపుర అనే గ్రామంలో ఉందన్నమాట ఈ అమ్మవారు. కాటేరమ్మ దేవస్థానం అన్నమాట. చూడండి, ఇక్కడ చూస్తుండేవన్నీ కాయలే అన్నమాట. కాయలు అయితే ఇక్కడే అమ్ముతారన్నమాట. మంత్రోపదేశం చేసి కాయ అయితే ఇస్తారు. కాయ వచ్చేసి మనకి 200 లోపల అలా ఉంటుందన్నమాట. ఇక్కడికైతే సినిమా వాళ్ళు అలాగే రాజకీయ నాయకులు కూడా అందరూ ఇలా మనసులో కోరికలను అనుకొని ఇలా 9 వారాలైతే తిరిగి కాయ కట్టి అయితే వెళ్ళారంట. వాటికి కూడా వస్తూ వెళ్తూ ఉంటారంట. ఇక జనాభా అయితే వేల సంఖ్యలో అయితే తరలి వస్తూ ఉంటారు. అడవిలో ఉన్న వారికి ఎంతమంది వచ్చారో చూడండి, వేల సంఖ్యలో జనాభా అయితే ఉన్నారు. పెద్ద మర్రి చెట్టు అన్నమాట. ఆ మర్రి చెట్టు ఊడలకంతా ఇలా కాయలు కట్టేశారు. చుట్టూరు కూడా ఇలా కట్టేశారు. చూడండి, అన్ని టెంకాయలే అన్నమాట. ఇక ప్రతిరోజు అమ్మవారి దర్శనం అయితే ఉంటుంది. చాలా అంటే చాలా మంది అయితే వస్తూ ఉంటారు. చూడండి, టెంకాయలు అన్నమాట. ఇలా 108 ప్రదక్షిణలు చేసి ఆ కాయ అయితే చేతిలో పెట్టుకున్నాం కదా, ఆ కాయని కట్టి వెళ్తూ ఉండాలన్నమాట. అలా 9 వారాలు చేయాలి. అప్పుడు మనము అనుకున్న కోరిక జరుగుతుందని అందరి నమ్మకం. ఇక అమ్మవారి ప్రసాదం కూడా పొద్దున్న నుంచి నైట్ వరకు భోజనాలు అయితే పెడుతూ ఉంటారనమాట. నైట్ కూడా పనుకునే వాళ్ళు ఇక్కడ పనుకుంటూ ఉంటారంట. చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళైతే కారులో కానీ వస్తే బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది అన్నమాట. ఇక దగ్గరలో ఉండే వాళ్ళకైతే, ఇక బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఎప్పుడు సిటీ బస్సులు అయితే అనుకూలంగా ఉంటాయి. గుడి దగ్గరకు వచ్చేస్తాయి అన్నమాట సిటీ బస్సులు. మేము కూడా ఫస్ట్ వారం అయితే బస్సులో వచ్చాము, సిటీ బస్సులో. ఇక మళ్ళీ 2వ వారం 3వ వారం అయితే బండిలో వచ్చేసాము. షార్ట్ కట్ రూట్లో అయితే కాస్త దగ్గర అవుతుందని ఇక బండిలో వచ్చేసాము అనమాట. 108 సిట్లు తిరగడం నా వల్ల కాదేమో అనుకున్నాను. ఈజీగా అయితే తిరిగేస్తామన్నమాట. అమ్మవారిని అనుకుంటూ అలా తిరిగేస్తే ఈజీగా అయితే తిరిగేస్తాము. చూడండి, ఇక్కడైతే అమ్మవారు విగ్రహము. ఇక 108 ప్రదక్షిణలు అయితే అయిపోయాయి కదా. ఇక మేమైతే అమ్మవారిని దర్శించుకొని ఇక భోజనాలకైతే వెళ్ళామన్నమాట. ప్రసాదము ఇక ఎనీ టైం పాయసం, అన్నం, సాంబారు ఉంటుందన్నమాట. ఇలా పెడుతూ ఉంటారు. సేపు విశ్రాంతి తీసుకొని ఇంటికైతే బయలుదేరాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.